ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకుండా ఉండాలి అని కొత్త రెవెన్యూ చట్టం తెచ్చినారు. కొత్త రెవెన్యూ చట్టం వస్తే ఏమైతుంది మీకు తెలియాలి. ఇంతకుముందు ఎవరైనా భూమి అమ్మితే ఇంకెవరైనా కొనుక్కుంటారు. మా ఎంతసేనన్నా భూమి అమ్మిండు, మా లతమ్మ ఎంపీకి అమ్మ కొనుక్కున్నారు. కొంటే ఏడికి పోయి రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనం. సిద్దిపేట ఎంఆర్ఓ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాగితాలు వచ్చినాక తొగుటలో ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లై చేయాలి. పాస్బుక్ రావాలంటే విఆర్ఓ సంతకం, ఎంఆర్ఓ సంతకం, మళ్ళా సిద్దిపేట ఆర్డీఓ సంతకం. ఇన్ని సంతకాలే చేతికి పాస్బుక్ వచ్చే వరకు 3 నెలలు 6 నెలలు పైసలు ఖర్చు టైం రావాలి. ఈ పద్ధతి అంతా పోవాలి. ఎక్కడ కూడా భూములకు పంచాయతీ ఉండకుండా ఉండాలని మన ముఖ్యమంత్రి గారు కొత్త పద్ధతి తెచ్చింది. ఏంటి కొత్త పద్ధతి? తొగుట మండలంలో ఎవరు భూమి అమ్మినా ఎవరు కొనుక్కున్నా ఇక సిద్దిపేటకు పోవాల్సిన అవసరం లేదు. తొగుటలనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అన్నదే ఎంఆర్ఓ కూర్చుంటాడు. ఎంఆర్ఓ కమ్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇవాళ భూమి అన్ని కొనుక్కుంటే ఆ లంచరిచుడు లేదుగా. ఇద్దరు పోవాలి, సంతకాలు పెట్టి మనం ఆయన అమ్ముతాడు, ఈయన కొనుక్కుంటాడు. సంతకాలు పెట్టి మనం నేరుగా ఇంటికి వెళ్ళిపోతాం. వారం లోపల నీ కొనుక్కున్న రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్బుక్, పహాని అన్ని కూడా పోస్ట్ నీ ఇంటికి వస్తాయి. ఎక్కడ తెలియదు. వారం లోపల ఇవ్వకపోతే ఎంఆర్ఓకు పెనాల్టీ విడిచిపెట్టేది. ఇక మా రైతు అనే వ్యక్తి ఎక్కడ కూడా దరఖాస్తు పెట్టేది లేదు, దండం పెట్టేది లేదు, తెలియదు లేదు. ఇది 100 ఏళ్ల కోసం. వాస్తవానికి గట్టి పంచాయతీలు చాలా ఉన్నాయి ఊళ్ళల్లో. కొలవడానికి కేడీ సర్వే ఆఫీస్ లో పైసలు కట్టి రావాలి. వాళ్ళకి కొలవాలి, వాళ్ళకి చిన్నాడు రైతు ఉన్నాడు, పక్క పంట ఉన్నాడు. ఇవన్నీ సమస్యలు పోవాలి. అందుకే ఇప్పుడు జిల్లాకు డిజిటల్ సర్వే చేపిస్తున్నాం. ఈ డిజిటల్ సర్వేలో ఇక మనం రూపాయి ఖర్చు పెట్టేది లేదు. ప్రభుత్వమే గ్రామానికి అధికారులను తోలిస్తుంది, డిజిటల్ సర్వే చేస్తారు, గెట్టు పెడతారు. నీకు పాస్బుక్ తయారు చేసి నీ చేతిలో పెట్టి ఆ గ్రామం అయిపోయినాక పక్క ఉట్టుకోతారు. ఇక ఈ ఊరు ఆ ఊరు, ఈ రైతు ఆ రైతు లేదు. మొత్తం తెలంగాణ అంతా కూడా డిజిటల్ సర్వే చేసి రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా మన తెలంగాణను మార్చుకోబోతాము. ఇది చాలా మంచి పని. ఇక మనసు పర ఇవాళ మీకు కూడా కొన్ని పాస్బుక్లు ఇస్తున్నాం. ఇవాళ 355 మందికి ఇవాళ పాస్బుక్లు ఇస్తున్నాం. వాస్తవానికి మీరు అదృష్టవంతులు. పాపం రామలింగారెడ్డి లేడు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నా అంటే మీ డిజిటల్ సిగ్నేచర్ అయి బుక్లు ప్రింటింగ్ పోయినాయి, పాస్బుక్లు ప్రింటింగ్ పోయినాయి. ఆ రోజు నాకు బాగా గుర్తు, రామలింగారెడ్డి గారు కొట్టాడిన కలెక్టర్ తో, అరే బుక్లు వచ్చే వరకు లేట్ అయితే సార్ మా వానకాలం రైతు బంధు పోతుంది మా వాళ్ళని, మరి బుక్కులు లేట్ అయితే మా రైతు బంధు ఏం కావాలని కొట్టాడి బుక్కు రాకుండా రైతు బంధు ఇప్పించింది మీ అందరికీ రామలింగారెడ్డి గారు. నచ్చినేమో వానకాలం రైతు బంధు బుక్కు రాకముందే పైసలు పంపింది. పాపం ఈ ఘనత కీర్తి చేసి రామలింగారెడ్డి దక్కుతుంది. మనసు లేకపోయా కానీ ఆయన ఆ రోజు మీకోసం ప్రయత్నం చేసింది. ఇంకెవరైనా ఇద్దరో ముగ్గురో మిగిలిపోతే కూడా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళీ 5,000 ఇస్తాం కదా. వానకాలం 5,000 అయితే 2 రోజులలోనే అందరికీ పడ్డాయి బ్యాంకుల పైసలు. ఒకటే రోజు ఊళ్ళో అందరికీ సెల్ ఫోన్లలో కిస ఫోన్లు వచ్చినాయేమో, మెసేజ్లు మొత్తున్నాయేమో ఫోన్లు. ఒక్కడే నాడు ఊళ్ళో అందరికీ పైసలు పడ్డాయి. ఇవాళ మిగిలిపోతే తెల్లాలి 2 రోజులలో అందరికీ పడ్డాయి. రేపు యాసంగి పంటకు కూడా మళ్ళీ ఎకరానికి 5,000 రూపాయలు మీ అందరికీ కూడా వేస్తారు. అయితే ఈ పాస్బుక్లు మీకు లంచాలు ఉండద్దు, ఇబ్బంది ఉండద్దు అని చెప్పి ఇవాళ ఈ పాస్బుక్ల పంపిణీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం. అందరూ కూడా తీసుకొని పోవాలి. దయచేసి ఏ రైతు కూడా తీసుకోకుండా పోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అందరికి తెలుసు, మన కేసీఆర్ అంటేనే, మన టీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతుకు మేలు చేయడం కోసమే ఆలోచన చేస్తాం. మీరే ఒక్కసారి నేను చెప్పేది నిజమా కాదా ఆలోచించండి. తెలంగాణ రాకముందు ఎరువుల కోసం ఈ తొగుట మండలంలో ఇబ్బంది పడ్డామా లేదా? ఎరువు బస్తాల కోసం పొద్దుగా 5 గంటలకి లైన్ పెట్టే దొరుకుతొక్క బస్తా దొరికినట్టు, లేకపోతే లేదు. ఇవాళ తెలంగాణ వచ్చినాక ఎరువులకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసినాం. విత్తనాలకు ఇబ్బంది లేదు. మన బాయిల కాడ, బోర్ల కాడ 24 గంటల ఉచిత కరెంటు వస్తుందా లేదా? ఇలా ఎక్కడ కూడా ఈ ఊరు ఆ ఊరు కాదు,
మోటార్లు కావాలి, ట్రాన్స్ఫార్మర్లు కావాలి, మంచి నాణ్యమైన ఉచిత కరెంటు ఈ దేశంలో ఎవరైనా ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తుంది. మన కేసీఆర్ మాత్రమే ఇస్తా ఉంటాడు. ఈరోజు బీజేపీ వాళ్ళకి జోరు మాట్లాడుతుంది. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏదైనా ఒక రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారే, ఒక రాష్ట్రం పేరు చెప్పిన. చాలా రాష్ట్రాల్లో ఉన్నారు కదా, కర్ణాటక ఉన్నారు, గుజరాత్ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఈ భారతదేశంలో ఫ్రీ కరెంటు రైతులకు ఇచ్చే రాష్ట్రం ఏదంటే పేరు చెప్పాలి. మనం బీజేపీ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. ఒక్క కేసీఆర్ ఇస్తున్నాడు. మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు పేరని 24 గంటల కరెంట్. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కాడ ఎంత మంచి కరెంట్ వస్తుందో, మా దుర్గాపూర్ కాలంలో అంత మంచి కరెంట్ ఇచ్చిన కరెంట్ కేసీఆర్. ఇలా ఫ్రీ కరెంట్ ఇచ్చింది. పాపం బీజేపీ కొత్తగానే పెట్టింది. ఇప్పుడంటే బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టాలట. మీటర్లు పెడితే మనకి 2500 కోట్లు మన రాష్ట్రానికి మీకు అధికంగా డబ్బులు ఇస్తాము అంటున్నారు. కండిషన్ పెట్టింది. 1 నేషన్ 1 రేషన్ కార్డుకు 2500 కోట్లు ఇస్తాం. మీరు పంచాయతీలు మున్సిపాలిటీలలో హౌస్ ట్యాక్స్ బాగా కలెక్ట్ చేయాలి, ఇంటి పన్ను మంచిగా గట్టిగా వసూలు చేయాలి, ఇంటి పన్ను బాగా పెంచాలి. అది చేస్తే ఒక 2500 కోట్లు ఇస్తారట. ఇక కరెంటు కోసం బాయిల కాడ బోర్ల కాడ కరెంటు వాడే ప్రతి కన్జ్యూమర్ కు కూడా మీటర్ పెట్టి లెక్క తీయాలట. లెక్క తీసి బిల్ కలెక్టర్ పోయి మా రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చిండు, ఎన్ని గంటలు మోటార్ నడిచింది అని లెక్క తీస్తే మనకి 2500 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం మీ రాష్ట్రానికి తెలంగాణకు అన్నారు. మీకు తెలిసి నేను ఆర్థిక మంత్రి. కేసీఆర్ మీటింగ్ అయింది ఢిల్లీలో. మన కేసీఆర్ సార్ అడిగారు, మరి ఢిల్లీలో మీటింగ్ పిలిచింది 2500 కోట్లు ఎక్కువ ఇస్తారట, మీటర్లు పెట్టమంటారు, ఏం చేయమంటావు సార్ అని అడిగారు. అడిగితే మన కేసీఆర్ ఏమన్నా తెలుసా మీకు, వారు 2500 కోట్లతో వాడద్దు, మీటర్లు మాత్రం పెట్టం, 24 గంటలు ఇస్తారు అన్నారు. ఈ పని మంచిదేనా? పెట్టాలి అరే మీటర్లు, జర మీటర్లు పెట్టద్దంటే సైడ్ కాబట్టి చూస్తా. కేసీఆర్ సార్ చేద్దాం, ఢిల్లీలో కూడా తెలియాలి. మరి పెట్టాలి ఎవరన్నా అదా? ఓకే, అంటే ఎవరు కూడా పెట్టిన లేదు, పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా బాగా కదా రావటం. వాళ్ళు కూడా చెప్తా మరి కేసీఆర్ సార్ తోడగా పెట్టమన్నారండి. ఉన్నారు ఎవరన్నా ఉండేనా? లేదు, మీటర్లు వద్దు. ఇప్పుడు మీటర్లుగా వద్దన్నా సరే, మోటార్లు కాకున్నాయి. ముందు యాసంగి పంట మీద పంట చేతికి రావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 2 సార్లు మోటార్ కాలుతుంది. అయితే ట్రాన్స్ఫార్మర్ వెళ్తుంటే అయితే మోటార్ కాలుతుంది. మోటార్ కాలితే 5000, ట్రాన్స్ఫార్మర్ కాలితే 30,000. కరెక్టా కదా? అయితే అయితే ఈరోజు మనకి మోటార్లు కాలుతారు. అదేవిధంగా 3వ విషయం ఆలోచించేది రైతులు. పెట్టుబడి సాయం ఓనాడు అప్పు కావాలంటే దొరకకపో. ఇవాళ వానకాలం 5,000 వచ్చినాయి, రేపు యాసంగి పంటకు కూడా 5,000 వస్తాయి. ఈ దేశంలో బీజేపీలను కాంగ్రెస్ లో నేను అడుగుతా ఉన్నా, రైతు బంధు కింద ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా రైతుకు ఎకరానికి 10,000 పెట్టుబడి సాయం చేసుకోడు ఉన్నాడే ఈ దేశంలో? కేసీఆర్ తప్ప, టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో రైతుకు 10,000 ఇచ్చే పార్టీ గవర్నమెంట్ ఉన్నదా? మరి ఏ బొమ్మ పెట్టుకునే స్థితి ఉందని 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చేది ఒక తెలంగాణ, ఒక కేసీఆర్. ఇవాళ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చేది ఒక తెలంగాణ, ఒక కేసీఆర్. రైతులు 5 లక్షల రూపాయలు బీమా. ఎవరైనా రైతు చనిపోతే అదృష్టం బాగలేక వారం లోపల 5 లక్షల రూపాయలు ఇంటికి పంపేది భారతదేశంలో ఒక్క కేసీఆర్, ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. రాలేమనవు కదా. ఒక దుబ్బాక కాన్స్టిట్యున్సీలో 544 మంది రైతులు చనిపోతే మనిషికి 5 లక్షల రూపాయలు 544 మంది రైతులు వారం లోపల ఇచ్చిన మా పైసలు. ఇగో ఈ రకంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మొన్న యాసంగి పంట మక్కలు పడినాయి, వడ్లు పడినాయి, కొన్నమా కొనలేదే చెప్పుడు. ఇదే మన చనిపోయిన రామలింగన్న ఊరికి వచ్చి వడ్ల కొనుగోలు కేంద్రానికి కొబ్బరికాయ కొట్టలే, మక్కల సెంటర్ స్టార్ట్ చేయలే, వడ్ల పైసలు 3 వద్దులలో బ్యాంకులలో కొన్న వడ్లకు పైసలు రాలే. మీకు
మక్కలకు వారం రూపాయలు పైసలు ఇవ్వలే. దయచేసి ఆలోచన చేయండి. మనమేమో మంచిగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఉంటే కేంద్ర ప్రభుత్వం అట విదేశీ మక్కలు తెచ్చి తొక్కగడ కోలేకపోతాడు. ఆఫ్రికాకి మక్కలు తెస్తారట. విదేశీ మక్కలు తెచ్చి మన తొక్కల్లో మన తుక్కాపూర్లో పౌల్ట్రీ ఫామ్ లో కోలేకపోతారట. మరి మన మక్కలు కొడుకుంటాను, మన మక్కలకు ధర రావాలి. పోయిన యాసంగి పంటలో ఉన్న మక్కలే గొడవలు ఉన్నాయి. తెలంగాణ మక్కలు దేశంలో పండిన మక్కలు అమ్ముడు పోతలే ఉన్న రైతుకు ధర వస్తుందంటే నాయన అంటే ఇప్పుడు ఫారిన్ మక్కలు తెచ్చి తెలంగాణ పోలేకపోతే మరి తెలంగాణ మక్కలు కొడుకుంటారు. దీనికి ధర ఎంత రావాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. రైతుకు మేలు చేయాలంటే మీరు ఫారిన్ మక్కలు తెస్తారా? అంటే ఎవరికి లాభం? ఫారిన్ మక్కలు తెచ్చి భారతదేశంలో కోళ్ళకు వస్తే ఎవరికి లాభం? తెలంగాణ రైతుకు లాభం అయిందా? తెలంగాణ రైతుకు ధర పెరుగుతుందా? దీనివల్ల తెలంగాణ రైతుకు నష్టం రాలా? మనందరం కూడా వానాకాలం మక్కలు వద్దనుకున్నాం, యాసంగికి పెడదాం అనుకున్నాం. మన సిద్దిపేట జిల్లాలో 1,24,000 ఎకరాల మక్క పంటది. 1,24,000 ఎకరాల మక్క వేస్తారు మన దగ్గర. మరి రేపు మన మక్కలకి ఎవరు కొనాలి? ధర ఎట్లా వస్తుంది? మన మక్కలు ఎవరు ఊకాలి? నువ్వు ఫారిన్ మక్కలు తెచ్చి మన కోళ్ళకి పోతే మన మక్కలకు ధర ఎట్లా రావాలి? ఈ పని చేసిన బీజేపీ వాళ్ళకి ఇంకా మనం ఎందుకు ఓట్లు వేయాలి? దయచేసి రైతు సోదరులు ఆలోచించాలి. నేను కోరుతాను. కావాలంటే ఫారిన్ మక్కలు ఇవ్వాల్సిన కాయిదాలు నేను మీకు పంపుతా, ఊళ్ళని పంపిస్తా. కేంద్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి మక్కలు కొనడానికి ఇచ్చిన ఉత్తర్వుల కాపీలు మీ ఊరికి పంపిస్తా. మరి ఆ మక్కలు ఎవరి లాభం కోసం కొంటున్నారు? వీరు ఆఫ్రికాకి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి మక్కలు తెచ్చి మనకి ఎంత లాభం అవుతుందో వాళ్ళు సమాధానం చెప్పాలన్నా మీరే ఆలోచించండి దయచేసి. ఇవాళ రైతుకు మనం ఒక్కటొక్కటిగా చేసుకుంటా పోతున్నాం. రేపు రాబోయే రోజుల్లో మొన్న ఇంటింటికి నల్ల పెట్టి మంచినీళ్ళు తెచ్చాం. మా అక్క చెల్లెలకు బాధలు పోయి ఒకనాటిదే తొక్క మండలంలో పక్కపడ్డ సిద్దిపేట కేసీఆర్ ఉండగా నీళ్లు తెచ్చిండు. బక్రీ చెప్పాన పొన్నారా ఈ దాకా వచ్చినాయి నీళ్లు, యువతల మనకు మాత్రం నీళ్లు రాలేదు. వచ్చినాయి. ఆ రోజు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేసిండ్రా? చేయలేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఆనాడు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎట్లయితే నీళ్లు తెచ్చిండో ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆనాడు సిద్దిపేటలో ఇచ్చినట్టు రాష్ట్రంలోని ప్రతి పల్లెకు కూడా ఇంటికి నల్లబెట్టి మంచి నీళ్లు ఇచ్చింది. మా అక్కచెల్లెలు చెప్పాలి, 70 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉండే ఎండ మంచినీళ్ళు వచ్చినాయక్క. ఎండాకాలం వచ్చినాయంటే ఎమ్మెల్యే వస్తే మొత్తం బిడ్డలే ఆడారు. బిడ్డలతోనే స్వాగతం చెప్పుదురు. బోరింగ్లు కొట్టి కొట్టి చేతులు నొప్పి పెట్టినాయి. నీళ్లు ట్యాంకర్ల వెనుకపోయి బిడ్డలు పట్టుకొని నీళ్లు మోసి మోసి భుజాలు కాయలు కాసినాయి. ఇవాళ ఎక్కడన్నా తొందర ఏ ఊళ్ళోనన్నా మంచినీళ్ళకి ఇబ్బంది ఉందా అక్క? ఇవాళ ఇంటింటికి నల్లబెట్టి మన కేసీఆర్ స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇచ్చిండు? ఏ పార్టీ ఇచ్చిండు? ఇక అత్తని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడుగురు. ఏ రాష్ట్రానికి పోదామా? బీజేపీ పాలిత రాష్ట్రానికి పోదామా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి పోదామా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి నల్లబెట్టి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చే రాష్ట్రం ఉందా? దయచేసి మీరు ఆలోచించండి. అంతేకాదు ఎట్లయితే ఇంటింటికి త్రాగునీరు వచ్చిందో రేపు ప్రతి ఎకరానికి కూడా ఈ కొమ్మటలో దుబ్బాకలో సాగునీరు కూడా వచ్చే సంవత్సరంలోగా ఇస్తారు. ఇక బావితో పని లేదు, బోర్తో పని లేదు, కాలు వచ్చి ఈ పొలం వాకిట్లో నీళ్లు మారిస్తారు. ముఖం మొగులు పెట్టి కాలం అవుతుందా లేదా అని చూడవలసిన అవసరం లేదుగా. కాళేశ్వరం నీళ్లతోని ఏడాదికి 2 పంటలు బ్రహ్మాండంగా పండించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొదటి మన కేసీఆర్ మనకు పామాయిల్ తోటలు కూడా పెంచుకుంటే బాగా లాభం వస్తుందని సిద్దిపేట జిల్లాకు 50,000 ఎకరాల పామాయిల్ తోటకు కూడా మనకు అనుమతి ఇచ్చింది. పామాయిల్ వేసుకుంటే ఎకరానికి ₹1,00,000 ఆదాయం వస్తుంది రైతులకు. ఈ జిల్లాలో రైతులకు మేలు జరగాలని 50,000 ఎకరాలకు సిద్దిపేట జిల్లాకు పామాయిల్ తోట పెంపకానికి కూడా మనకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం రైతుల కోసం పనిచేస్తున్నాం. మనమేమో ఫ్రీ కరెంటు, మనం రైతు బంధు, రైతు బీమా, మద్దతు ధర, రెవెన్యూ సంస్కరణలు ఇంకా ఒక్కొక్కటి మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఉంది, ఇంత పెద్ద మార్కెట్, తొగుట మార్కెట్ యార్డ్. ఈ షెడ్ నేను రామలింగన్ ఉన్నాక నేనే మార్కెటింగ్ మంత్రిగా ఈ షెడ్ ఆలోచన శాంక్షన్ చేయించిన, నేనే కొబ్బరికాయ పెట్టినది. మంచిగా ఉండాలని కట్టుకున్నాం. కానీ ఇప్పుడు ఢిల్లీలో మన కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది. ఏం తెచ్చింది కొత్త వ్యవసాయ చట్టం? మార్కెట్ యార్డ్ ఉండేట్టుగా రైతు పండించిన పంట ఎక్కడికైనా పోయి అమ్ముకోవచ్చట. నువ్వు పండించిన మక్కలో, కందులో, శనగలో, వడ్లో
బొంబాయికో ఢిల్లీకో నాగ్పూర్కో షోలాపూర్ పోయి నువ్వు అమ్మాలట. లేకపోతే ఢిల్లీకి వెళ్ళి బొంబాయికి వెళ్ళి షోలాపూర్కి వెళ్ళి టాటాలు అంబానీలు రిలయన్స్ కంపెనీలు వచ్చి తొందరగా ఉంటారట. వాడొచ్చి ఇక్కడ కూడా వచ్చి నువ్వు పోయి అక్కడ అమ్మచ్చాడు. బాగానే ఉంది. నువ్వు నీకుండే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల మక్కల నువ్వు బొంబాయికి పోయి అమ్ముతావు, షోలాపూర్ పోయి అమ్ముతావు. నీ దానికి రావు నీ పైసలు. ఇప్పుడు ఈ తొంగ మార్కెట్ ఉంటే పక్కకుండా ఉండే తెస్తే వీడు అమ్మి వీడేమన్నా కొన్నోడు కింది చేసింది అనుకో, మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంటాడు, ఒక మార్కెట్ సెక్రటరీ ఉంటాడు. ఆయన పట్టుకొని గట్టిగా ఏం రూపాయి ధర తక్కువ వచ్చింది కొంటలేని సంగతి ఏంటి అంటారు. ఈ మార్కెటే లేకుండా అయిపోతే రేపు రిలయన్స్ వాళ్ళు టాటా వాళ్ళు కొంటారు. వాడు వారికి పైసలు లేకపోయినా సరిగా ధర లేకపోతే బొంబాయి పోయి అనుకో అని దొరుకుతారా? మార్కెట్ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా, మార్కెటింగ్ వ్యవస్థ దెబ్బతీసే విధంగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చింది వాళ్ళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. ఇది నేను చెప్పడం కాదు. నిన్నటిదాకా వారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఒక మహిళ, పంజాబ్ చెందినటువంటి మహిళా మంత్రి, అయ్యా ఈ వ్యవసాయ చట్టం బాగలేదు, మా పంజాబ్ రైతుల నడ్డి విరుగుతుంది, మా మార్కెట్లు మూతపడతాయి, మా రైతులకు ధర రాదు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న మంత్రి రాజీనామా చేసి మీ మంత్రి పదవి నాకొద్దు, నేను రైతులు ఎక్కుంటా అని చెప్పారు. దీనికి ఏ సమాధానం చెప్తారు? మీ మంత్రి నీ చట్టం బాగలేదు, నీ బిల్లులు బాగలేదని బయటకు. ఇవాళ దేశం మొత్తం కూడా బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టం మీద ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, రైలు రోకోలు, నిరసనలు, రాజీనామాలతో అట్టుడుతుంది ఆ దేశం అంతా. అదే తెలంగాణలో మన కేసీఆర్ తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం మీద దేశం మొత్తం కూడా ఇవాళ హర్షిస్తాము. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు జరుగుతున్నాయి, హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి, పాలాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మొత్తం రైతాంగం కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి? ఎవరు రైతు కోసం పనిచేస్తున్నాడో మనకు అర్థం కాయలేదా అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు వారిని మక్కలు తెచ్చి తెలంగాణ రైతు నోట్లో మట్టి కొట్టాలి, మీటర్లు పెట్టి ఆగం చేస్తాను, ఈత కట్టుకున్న మార్కెట్లన్నీ బంద్ అయ్యేటట్టుగా కొత్త వ్యవసాయ చట్టం తెచ్చి మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా తెలుసో తెలియకో మన తుక్కాపూరనో తౌటనో వేదగాటినో ఎవరన్నా మనం 100 ఓట్లు వేసి మనకు బీజేపీ ఏమంటారు? నేను మీటర్ పెట్టాను 100 మంది వేసింది అనగా, నేను మార్కెట్ లేకుండా చేస్తాను నాకు 100 మంది చేసి అంటరా? మక్కలు తెచ్చి తెలంగాణ మక్కలకు ధర లేకుండా చేసినా మాకు ఎత్తుకున్నారు అంటరా? ఇది నేను చెప్పేది వాస్తవమా కాదు, దయచేసి ఆలోచించారు. అదేవిధంగా ఈరోజు ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,16,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవాళ మీరు బిడ్డ కానుకపోతే సిద్దిపేట గవర్నమెంట్ దవాఖానకు మీ బిడ్డని కానుకు తీసుకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 1 రూపాయి ఖర్చు లేకుండా లోపల బిడ్డకి అన్నం పెట్టినాం, బయట తల్లికి కూడా వేడివేడికి అన్నం పెట్టినాం, 12,000 రూపాయలు ఇచ్చినాం, ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి తొగుటగా దించినామా లేదా? ఇవాళ ఇంతకుముందు ఎక్కడ బిడ్డనో కోడలో కానుకపోతే ఇంటికి రోజు మనం అదేమంటారు టిఫిన్ డబ్బా తీసుకోపోదు. ఇప్పుడు ఉంది ఆ పరిస్థితి. తల్లికి పిల్లకి ఇద్దరికి కూడా వేడి అన్నం పెడుతున్నాం, 1 రూపాయి ఖర్చు లేకుండా ఇలా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? దయచేసి ఆలోచన చేయండి. ఇంకా మనం బాగా చేసుకుందాం. ఇవాళ డబ్బులు పెట్టుకుని ఇంట్లో ఒకటి ఉన్నది. ఒకటి ఏం కోరుకుంటారంటే ఇంటడికి జాగలో ఎవరికి వాళ్ళని ఇల్లు కట్టియాలని కోరుకుంటా ఉన్నారు. దాన్ని కూడా తప్పకుండా చూస్తున్నాం. మొన్నటిదాకా 3,000 ఇల్లు ఇచ్చినాం. దుబాక కట్టింది కాలనీ కొన్ని చోట్ల ఊరికి 50, 30, 100, 200 కట్టింది. కానీ కొన్ని చోట్ల ఏం డిమాండ్ ఉందంటే గుడిసెలు ఉన్నాయి, గుర్రెపెంటల ఇల్లు కూలిపోతున్నది. అక్కడే మా ఇంటి జాగ్రత్త మేమే ఇల్లు కట్టుకుంటాం, గవర్నమెంట్ నుంచి సాయం చేయమని అడుగుతున్నారు. మన బడ్జెట్ లో 1,00,000 ఇల్లు శాంక్షన్ చేయడానికి అసెంబ్లీలో నేనే ఆర్థిక మంత్రిగా శాంక్షన్ తీసుకున్న. అసెంబ్లీలో 1,00,000 ఇల్లు ఉన్నాయి. జర 5 నెలలకే కరోనా వచ్చింది. మనం ఒక్కసారి కరోనాకు వచ్చింది తగ్గగానే ఇండివిజువల్ హౌసులు కూడా శాంక్షన్ చేసుకుందాం. దుబ్బాకలో ప్రత్యేకంగా సిద్దిపేటలో ఇస్తాం, గజ్వేల్లో ఇస్తాం, తొలకలో ఇస్తాం, దుబ్బాకలో ఇస్తాం, తెలంగాణ మొత్తం కూడా ఇస్తాం. ఇండివిజువల్ ఇల్లు కూడా తీసుకొచ్చే బాధ్యత నాకు. నేను మీతో కోరేది ఒక్కటే, దయచేసి ఇవాళ ఎంతైనా మన కేసీఆర్ ఉన్న ప్రేమ దుబ్బాక మీద తొలక మీద ఇంకా బీజేపీలకు కాంగ్రెస్ లకు ఉంటారు. మీరు తొలకలు గట్టిగా మోటార్ సైకిల్ మీద తిప్పుకొట్టే 10 నిమిషాలు నా ఇంటికాడ ఉంటుంది. సిద్దిపేట ఏ ఆపద పడ్డా, సంపద పడ్డా, ఏ పని కావాలన్నా
అన్నా అంటే హరీష్ అన్న నేను ఉన్నా అని నేను మీతో ఉంటాను. కొంతమంది వస్తున్నారు, మానవుడు వీడోడు వస్తున్నాడు. మీకు అడ్రస్ తెలుసా? ఎవరు ఇల్లు తెలుసా? ఎక్కడ ఉంటారో? హరీష్ అన్న ఇల్లు ఎక్కడంటే ఏ ఆటో దొరుకుతాడు. ఇలా బాగా మంది తెలిసిందా? ఎవరికైనా చాలా మంది తెలియకపోతే ఆటో ఎక్కి హరీష్ అన్న ఇంటికి రాకపోతే వాడేస్తారు. అక్కడ తెలియని ఆటో ఉంటుందా? చెప్పేట మరి దయచేసి ఆలోచన చేయండి. ఇక ఎవరెవరో వచ్చి ఇక మైకు దొరికింది కదా అని ఎవరు ఇష్టం పెట్టుకుని నడకంగా మనం దయచేసి ఆగం కావచ్చు. ఇంకా 3-3.5 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది. మీ దయ, మీ అందరి ప్రేమతోని ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నాను. నేను 100% ఈ తొగుట ప్రజల కష్ట సుఖాల్లో, దుబ్బాక ప్రజల కష్ట సుఖాల్లో, సిద్దిపేట ప్రజలు ఎక్కడ చూసుకున్నాడో మిమ్మల్ని కూడా కార్యకర్తలందరూ కూడా దయచేసి మరి ఏ పనున్నా ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను. మంచిగా చేద్దాం. నాకేం డౌట్ లేదు. దుబ్బాకల సంటి పిల్లగారిని అడిగినా, పండు ముసలాయిని అడిగినా ఎవరికి చెప్తారంటే కారు కేసీఆర్ అంటారు. గుడ్డిగా కారు కేసీఆర్ కళలు కూడా చెప్తారు. ఇప్పుడు లింగన్న పోటీ చేస్తే 60,000 గెలిచింది. మళ్ళా 3 నెలలకు ఎంపీ ప్రభాకరణ పోటీ చేస్తే 70,000 వచ్చింది. దుబ్బాక తక్కువ 60,000 70,000 పెరిగింది. ఈ తాప కూడా ఇంత పెరగాలి కానీ మన సత్తా చూపించాలి. మన జెడ్పీటీసీ గారు సిద్ధించింది కొన్ని రోల్ బ్యాక్ ఇచ్చేది మిగిలిన ఒక 2-3 పద్ధతులు చేపియం అంటుడు వీడియో లేక తప్పకుండా అది కూడా 100% ఆ మిగిలిపోయిన 2 కూడా తీసుకెళ్ళినట్టు యాడికి వచ్చింది. ఒక దుబ్బాక కాన్స్టిట్యున్సీగా నెలకు 57,900 పింఛన్ ఇస్తున్నాం. ఒకటి కాదు, 57,900 మనిషికి 2,000 రూపాయలు ఇస్తున్నాం. మొన్న కరోనా వచ్చింది. కరోనా వస్తే గవర్నమెంట్ ఆమదాని తగ్గింది. 15,000 కోట్లు వచ్చే కాడ అంతా 7,000, 8,000, 9,000 ఎక్కువ ఒక నెల 10,000 వచ్చింది. ఒక నెల అయితే 3,000 వచ్చింది. 3,000 వచ్చినా మనం ఏం చేస్తున్నాం? ఎవరికి జీతం కోసం? మంత్రుల జీతాలు కోసిండు, ఎమ్మెల్యేల జీతాలు కోసిండు, ఉద్యోగస్తుల జీతాలు కోసిండు. పెన్షన్ వాళ్ళకి మాత్రం బరాబర్ 2,000 పంపిందా లేదా కేసీఆర్? 6 కిలోల కాడ 10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చిందా లేదా? కిలో కందిపప్పు వచ్చిందా లేదా? ఫ్రీ కరెంట్ వచ్చిందా లేదా? రైతు బంధు పైసలు వచ్చినాయా లేదా? కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందా లేదా? రైతు బీమాకు 1,100 కోట్లు కట్టినా లేదా? అంటే మన ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? పెద్దోళ్ళ కోసం కాదు, పల్లెటూళ్ళలో ఉండే గరీబుల కోసం, రైతుల కోసం, పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. ఆదాయం తగ్గినా పేద ప్రజలకు మాత్రం ₹1 ఆపలేదు మన కేసీఆర్. ఇంకా అవసరమైతే పెద్ద పని పక్కన పెట్టిండొచ్చు, కానీ పేద ప్రజలకు ఇచ్చే ప్రతి పైసా కూడా నెల నెల ఇచ్చినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఈ మధ్య కొత్త కథ పెట్టింది. ఢిల్లీకి పైసలని మేము ఇస్తున్నాం, మాయ మొత్తం మేమే పంపినాం. ఇవాళ పంపుడు సంగతి కూడా చెప్పాల్సి వస్తుంది ఒకసారి. ఇప్పుడు ఒక బుగ్గెక్కడ అది మా మాట, హక్కుల్లో మా పన్నుల్లో మాట వాస్తవాన్ని మీకు తెలియాలి. పెన్షన్లలో కూడా నేను ఇచ్చినట్టు ఇచ్చింది కరెక్టే. ఎంత ఇచ్చిందో తెలుసా? మీకు ఇచ్చేది 2,000 రూపాయల పెన్షన్. బీడీలు చేసిన అక్కలు కానీ, వితంతువురాలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ 3,000, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. పెన్షన్ల మీద ఒక ఏడాదికి మనం పెట్టే ఖర్చు 11,400 కోట్లు. 11,400 కోట్లు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చేది 210 కోట్లు. ఎంతనే? 11,400 210. అంటే ఒక పింఛన్ మీద 100కి ₹1.90 ఇస్తున్నారు. ₹1.90 ఢిల్లీలో ఇస్తే 2,000 రూపాయలు మన కేసీఆర్ ఇస్తుంది. ఇక మరిగా ఎట్టున్నదాల కదా, ₹1.90 ఇచ్చి 2,000 పింఛన్ల ఇక మేము కూడా ఇచ్చినాం అంటే ఇంకెక్ట్ అన్నాడట. ఏదో పప్పుల చిక్కలతో ఉప్పేసి పప్పద్దని అదే అన్నాడు. 2,000 పింఛన్లని ఎవరు ₹1.90 ఇచ్చి నేను పింఛన్ ఇస్తా, నేను ఢిల్లీకి వెళ్తాక మా తొక్కుటోళ్ళు, మా దుబ్బాకోళ్ళు అంతా అమాయకులు అదే. ఇక రేషన్ కార్డు బియ్యం మేము ఇస్తాం. జాయిన్ సగం రేషన్ కార్డుకి ఇచ్చింది, అది ₹4 ఇచ్చింది, ₹3 ఇచ్చింది, అది 5 కిలోలు ఇచ్చింది. మన కేసీఆర్ 90 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చిండు, 6 కిలోలు ఇచ్చిండు, రూపాయికే ఇచ్చిండు. కరోనా వచ్చినాక ఫ్రీగా ఇచ్చిండు. ఇచ్చిందా లేదా? మీరే చెప్తుంది 10 కిలోల బియ్యం వచ్చిందా లేదా? కడుపు నిండా బియ్యము పప్పు వస్తుందా లేదా? దీనికి ఆలోచన చేయి. ఇది మన ప్రభుత్వం చేస్తున్న పని. అందువల్ల దయచేసి మీరు అందరికీ, నాకు కూడా ఆకలి అయితే తిండే కొద్దిలాంటి తిరుగుతున్నా, మీరంతా కొండపాక గజ్వేలు అక్కడ తిరుగుతూ వచ్చిన. ఇక 4-5 ఊళ్ళు పోయింది గజ్వేల, అదన్నీ తిరుగుతూ లేట్ అయింది.
సో ఏది ఏమైనా నేను మీ అందరినీ కూడా కోరేది బాగా ఆలోచించండి. నేను చెప్పిన దాంట్లో ఒకటన్నా తప్పు ఉన్నదా, వాస్తవంగా చాలా ఆలోచించండి. ఇంకా 3 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది. ఏదైనా పనితే మీరు మా దగ్గరికి రావచ్చు, ఎప్పుడైనా మేము మీ సేవలో ఉంటాం. అంతేగాని అనవసరంగా ఈ నీటి బుడగలు లాంటి వాళ్ళు, నీటి బుడగ చూడడానికి అందంగానే ఉంటుంది, కానీ 4 రోజులకు ఒకటే నిమిషానికి ఏమైతుంది నీటి బుడగ హాట్ మాట అది ఉండదు. నీటి బుడగలతో మనం ఆగం కావద్దు దయచేసి. ఇవాళ మన కేసీఆర్ ఉన్నాడు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమం కోసం చేసేది కనుక మీ అందరి ఆశిస్తులు జీవనలు ఉంటారని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు పాస్బుక్ ఇక్కడ అందరికి ఇస్తాం, మీకు కవర్ తీయండి. నేను దరఖాస్తులు అన్ని కూడా ఈరోజు డిస్టర్బ్ అవుతుంది, ఒక నిమిషం అక్కడ పక్కన ఉంటే దరఖాస్తులు అన్ని కూడా తీసుకుంటా. ముందు పాస్బుక్ ఎవరెవరు ఇస్తే వాళ్ళు గ్రామాల వారిగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. తహసీల్దార్ గారు వచ్చి గ్రామాల వారిగా పిలవాలని కోరుతున్నాం. మొదట ఎల్లారెడ్డి గ్రామ